అదే జగన్ కనబడట్లేదని కేకలేశారు. దాంతో అతను దిగేసి మళ్ళీ అతను కూడా వెనక్కి ఉంచవలసి వచ్చింది. ఆ ఫుట్ రెస్ట్ మీద ముగ్గురు ఎక్కడ పడతారు ప్రాక్టికల్గా? చాలా ఒకటేంటంటే ఒక రకమైనటువంటి సహాయ నిరాకరణ చేస్తుంది ప్రభుత్వం. ఇది అన్డెమోక్రటిక్, ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి వ్యవహారం. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించి ఆ అవకాశం ఇవ్వాలి. అయితే ఇక్కడ దాంట్లో కుట్రకోణం ఉందా లేదా అన్నది వాళ్ళు నిరూపించుకోవాలి. ఇదే టైంలో అసలు విషయం పక్కెళ్ళిపోయిందా? రైతుల గురించి ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది, మిర్చి ధర గురించి లేదంటే ఈ టమాటా రైతుల గురించి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందా రేపొద్దున? లేదు, అదే ఆల్రెడీ వీళ్ళకి తెలుసు. అక్కడ అతను మాట్లాడిన తర్వాతనైనా మీడియా ముందు మాట్లాడతాడు, వస్తుంది. ఇదేం సోషల్ మీడియా యోగం, నోర్లు కట్టేసే రోజులు కాదు. ఇక్కడ ఏం చేస్తారు నాకు తెలిసి, ఈ పూట నుంచి మళ్ళీ మీమ్స్ వేస్తారు అతని మీదన. భయపడిపోయాడు, పొట్టుడు నొలిసిపోయాడు, అట్లెట్లాగా అని చెప్పేసి వేస్తారు. రేపు పొద్దున్న నెగిటివ్ స్టోరీలు రాస్తారు. పర్మిషన్ కూడా తీసుకుని అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు, లేకపోతే కనుక ఎన్నికల సంగతి సీరియస్ అయింది. ఇప్పుడు జగన్ మిర్చి యార్డ్కి వెళ్తున్నాము రేపు అని చెప్పాక నిన్న కదా చంద్రబాబు గారు సమీక్షించింది. మిర్చి పనులు ఎప్పటి నుంచి బిగినాయి? దాదాపుగా నెల రోజుల నుంచి జరుగుతున్నాయి మిర్చి అమ్మకాలు. మరి నిన్న సమీక్షించడం ఏంటి అంటే అక్కడ గుర్తించినట్టే కదా జగన్ హెల్త్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది. రెండోది, ఆ సమీక్షించింది ఎవరితో? పేపర్లో వార్త వచ్చింది, వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది ఆయన సమీక్షించారంది. ఎవరితో సమీక్షిస్తారు నాకు అర్థం కాల. ఇప్పుడు ధరల స్థిరీకరణ ఇది పెడతాం, ధరలు ఏవైతే పడిపోతున్నాయో ఆ రైతులకు సంబంధించిన వస్తువులు మేము దాంట్లో ఇంటర్వెన్షన్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టమోటా రేటు 3 రూపాయలు 4 రూపాయలు రైతుల దగ్గర పోతుంది అనుకోండి, మనం ప్రభుత్వం వచ్చి 6 రూపాయలకు 7 రూపాయలకు కొండ బిగించేస్తుంది. చెయ్యగానే అప్పుడు ఆటోమేటిక్గా 8 రూపాయలకు 9 రూపాయలకు ఇంకోటి కొంటాడు. దాన్నే మార్కెట్